టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదంలో హీరో కెమెరామ్యాన్ మృతి. విశ్వంభర విషయంలో ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు. ప్రేమ ఎప్పుడు గొప్పదే అంటూ పోస్ట్ చేసిన త్రిష. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో మోసాలు. రోడ్డు ప్రమాదంలో హీరో కెమెరామ్యాన్ మృతి. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ హీరో భరత్ కాంత్ మృతి చెందారు. ఆయన వయసు 31 సంవత్సరాలు. ఈ విషాద ఘటన బొంగుళూరు గేట్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న భరత్ కాంత్ కారుని వెనక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. విశ్వంభరాన్ని 2 భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యాంటసీ ప్రపంచం, విభిన్న లోకాలు, మెగాస్టార్ క్యారెక్టర్లోని షేడ్స్ని ఒకే భాగంలో చూపించడం కష్టమని దర్శకుడు వశిష్ఠ భావిస్తున్నాడని, అందుకే 2 పార్ట్స్గా రానుందనే న్యూస్ చాలా కాన్ఫిడెంట్గానే చక్కర్లు కొడుతూ వస్తుంది. తాజాగా ఈ విషయంపై వశిష్ఠ స్పందిస్తూ విశ్వంభర 2 భాగాలుగా రావడం లేదు, అలాంటి రూమర్స్ని నమ్మకండి, షూటింగ్ ఎప్పుడో పూర్తయింది, విఎఫ్ఎక్స్ వలన లేట్ అవుతూ వస్తుంది, సదరు విఎఫ్ఎక్స్ పనుల్ని చిరంజీవి గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీపై రష్మి గౌతమ్ సంచలన వ్యాఖ్యలు. ప్రధాని మోదీకి మద్దతు తెలిపే రష్మి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణమైన ఘటనలు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల గురించి ఎందుకు స్పందించడం లేదంటూ కొంతమంది రష్మిని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఎక్స్ వేదికగా రష్మి స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ సిద్ధాంతాలకి మద్దతిస్తున్నాను, ఇది నా వ్యక్తిగత ఇష్టం. మోదీకి మద్దతు ఇవ్వడం అంటే నేరస్తులని, మనిషి రూపంలో ఉన్న మృగాలని, రేపిస్టులని, లైంగిక దాడులకి గురి చేసేవారిని సమర్థించడం కాదు. బూతులతో కూడిన పోస్టులకి నేను స్పందించను, రిప్లై కూడా ఇవ్వను. ఈ విషయాన్ని పదే పదే చెప్తూ వస్తున్నాను. సమస్యలపై కేవలం సానుభూతి మాత్రమే చూపగలను, కానీ వాటన్నిటి కోసం పోరాడలేనని చెప్పుకొచ్చింది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో మోసాలు. తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా కూడా మారాడు తమిళ స్టార్ శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ అనే సంస్థని కూడా నెలకొల్పి నిర్మాణ రంగంలో కూడా ఉన్నాడు. కానీ కొంతమంది శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ అనే పేరుని వాడుకొని పలు మోసాలకి పాల్పడుతున్నారు. ఈ విషయంపై శివకార్తికేయన్ స్పందిస్తూ, కొందరు కేటుగాళ్లు మా సంస్థ పేరుని వాడుకొని అమాయక నటీనటుల్ని ఆడిషన్ పేరుతో మోసం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు మోసాలు చేస్తున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. సప్తగిరిపై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్. సప్తగిరి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో అన్ని చిన్న సినిమాలే చేశాను, పెద్ద సినిమాలు రాలేదని చెప్పాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ స్పందిస్తూ, రాజాసాబ్ ఎలా మర్చిపోయావు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా గొప్పగా కూడా మాట్లాడావు కదా, మరి రాజాసాబ్ పెద్ద సినిమా కాదా అని మండిపడుతున్నారు. ప్రేమ ఎప్పుడు గొప్పదే అంటూ పోస్ట్ చేసిన త్రిష. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియో ఎంత పాపులర్ అయ్యిందో, సదరు ఈవెంట్కి త్రిష హాజరైన విజువల్స్ కూడా అంతే పాపులర్ అయ్యాయి. రీసెంట్గా త్రిష ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. సదరు పోస్ట్లో ప్రేమ ఎప్పుడు గొప్పగానే వ్యక్తమవుతూ ఉంటుందని నీలిరంగు హార్ట్ ఎమోజీని జోడించింది. ఇప్పుడు ఈ ట్వీట్ సినీ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. రంగబలి ఫేమ్ పవన్ దర్శకత్వంలో యోగి బాబు, సత్య హీరోలుగా మూవీ. నాగశౌర్యతో రంగబలిని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని యోగి బాబు, సత్యలతో చేయబోతున్నాడు. ఈ రోజు పూజ కార్యక్రమంతో షూటింగ్ ని ప్రారంభించుకుంది. రాణా రోహిత్, నయన్ సారిక జంటగా కొత్త చిత్రం స్టార్ట్. విభిన్న చిత్రాల హీరో నారా రోహిత్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. గోల్డెన్ లెగ్ హీరోయిన్ నయన్ సారిక హీరోయిన్ కావడంతో క్రేజీ ప్రాజెక్ట్ గాను మారింది. ఈ రోజు పూజ కార్యక్రమాలు జరగగా కొరటాల శివ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దర్శకుడు మణికుమార్ తెరకెక్కిస్తున్నారు. భోగి నుంచి డింపుల్ హయాతి క్యారెక్టర్ రిలీజ్. శర్వానంద్, సంపత్ నంది కాంబోలో భోగి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్ గా డింపుల్ హయాతి లుక్ ని రివీల్ చేశారు. రెడ్ శారీ ధరించి చేతిలో విసర్కర్ర పట్టుకొని ఉన్న ఆమె లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచానికి ఆమె సౌందర్యం కావాలి, కానీ ఆమె మనసుని ఎవరూ అర్థం చేసుకోరు అనే క్యాప్షన్తో డింపుల్ ఎలాంటి క్యారెక్టర్లో చేస్తుందో అర్థమవుతుంది.
మోడీ పవన్ వైఫ్ అన్నా లెస్నోవా ప్రామిస్. మోడీ నిన్న హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పవన్ ని పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్గా పవన్ వైఫ్ అన్నా లెస్నోవా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రధాని మా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను. నా భర్త పవన్ కళ్యాణ్ని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని తెలియజేసింది.